హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనుమా మ్యూజికల్ ఫ్యాక్టరీ. కీప్ కామ్ అండ్ ఎంజాయ్ మ్యూజిక్. సో ఈరోజు మనం పియానో కవర్ కాదు, ఇది ట్యూటోరియల్ వీడియో. సో మీకు డ్యూరేషన్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది. సో ఇంకేం కావాలి గీత గోవిందం మూవీ నుంచి. సో అది స్టెప్ బై స్టెప్గా ఎలా పియానోలో ప్లే చేయాలి. కీబోర్డ్ అంటే ఓన్లీ రైట్ హ్యాండ్ మాత్రం చేస్తారు. నేను ఇప్పుడు పియానోలో కార్డ్స్తో సహా ఎలా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్గా చెప్తాను. సో ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్గా చెప్పాలంటే ఫస్ట్ నేను ఆ సాంగ్నే సెక్షన్గా డివైడ్ చేశాను. సో సెక్షన్ 1 ఏంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది కదండి, అదే నేను చెప్తాను. ఇది 2 times వస్తారు కదండి, అది సెక్షన్ 1. సెక్షన్ 2 ఇంకా మెయిన్ పార్ట్ ఇంకేం కావాలి ఆ పార్ట్ సెక్షన్ 2. సెక్షన్ 3 ఏమో చరణం వస్తుంది, ఊహలకు అది సెక్షన్ 3 వస్తుంది. సో 3 సెక్షన్సే. అది సెక్షన్ 3 ఏమో మళ్ళీ చరణం రిపీట్ అవుద్ది, సెక్షన్ 2 ఏమో మధ్యలో వస్తుంది, సెక్షన్ 1 మీకు ఎలాగో తెలిసే ఉంటుంది. సో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సెక్షన్ 1 రైట్ హ్యాండ్ మాత్రం ప్లే చేస్తా. ఓకే స్లో మోడ్. ఓకేనండి, డీలో స్టార్ట్ అవుద్ది. ఈ పార్ట్ ఫుల్ డి, ఈ స్కేల్లో వస్తుంది. సో మళ్ళీ ఒకసారి. ఓకేనండి, సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కార్డ్స్ ఏమో ఓన్లీ ఈ కార్డ్ మాత్రం ఉంటుంది, ఈ మైనర్. సో ఈ జి ఈ మైనర్. ఓకేనండి, ఏ డి షార్ప్, సి షార్ప్. ఓకేనండి, సో స్టార్ట్. ఇది కార్డ్ మీరు 4 counts కాబట్టి 4 counts కింద పెట్టుకోవచ్చు, లేదంటే 1 count 2 counts కింద కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మాత్రం 4 counts పెట్టుకుంటే ఎందుకంటే అప్పుడు బాగుంటుంది. సో ఇందులో టోటల్గా 8 కార్డ్స్ వస్తుంది. ఇది 4 counts, ఇది 4 counts. తర్వాత నెక్స్ట్ 4 counts ఇది 2 counts అండ్ దెన్ ఏ 2 counts. సో వన్స్ మోర్ ప్లే. దట్స్ ఇట్. సో ఇది 2 times వస్తుంది. అది ఎట్లా అంటే ఓకేనండి. సెక్షన్ 1 మీకు ఈజీగా అర్థమవుద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే అది ఈజీ పార్ట్ ఓన్లీ ఇది. అండ్ ఇది 6 times, ఇది 2 times, టోటల్ 8 కార్డ్స్ వస్తుంది. సో సెక్షన్ 2కి మూవ్ అయిపోదాం. సో సెక్షన్ 2 ఏంటంటే మెయిన్ పార్ట్. ఇంకేం సారీ. సో సెక్షన్ 2లో పార్ట్ 1 ఇదే. సో దీనికి కూడా ఓన్లీ ఈ మాత్రం, ఈ మైనర్ మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ రైట్ హ్యాండ్ స్లోగా చేసేద్దాం. వన్స్ మోర్ చేద్దాం. ఓకేనండి,
దట్స్ ఇట్. సో కార్డ్స్ నుండి ఈ మైనర్ అండ్ ఏ వస్తుంది ఒక సేమ్. సో అది సేమ్ సెక్షన్ 1లో ఉన్నట్టుగానే ఇది 6 అది 2గా డివైడ్ చేశాను మరి. సో అవుట్పుట్ చూద్దాం. సో అలా కూడా చేయొచ్చు. ఈ బిట్ స్టార్ట్ అయినప్పుడు డైరెక్ట్గా ఏ స్కేల్లో కూడా వెళ్ళొచ్చు. అది ఎలాగంటే కొంచెం స్పీడ్ చేస్తాను. దట్స్ ఇట్. ఇది 4, ఇది 4. నేను మ్యాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వినడానికి బాగుంటుంది. సో పార్ట్ 1 ఇదే, మీకు ఈజీగా అర్థమవుద్ది అనుకుంటున్నాం. పార్ట్ 2కి వెళ్ళిపోదాం. ఇది కొంచెం బిట్ టఫ్ అంటాను. సో అది టఫ్ కూడా కాదు, ఒకసారి మీరు స్లోగా చూస్తే తెలిసిపోద్ది. స్టార్ట్ చేద్దాం. వన్స్ మోర్ చేద్దామండి. సో లెఫ్ట్ హ్యాండ్ సేమ్ E minor and A. ఓకేనండి. సో జాయిన్ చేసి స్లో. ఇది 6 E మైనస్ అండ్ 2 A. సేమ్ మనం ఇంట్రడక్షన్లో చేసినట్టుగానే ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. కొంచెం స్పీడ్ మీకు స్లో కావాలా? సరే స్లో చేస్తా. సారీ. సో ఇలాగే వస్తుంది. స్పీడ్ చేద్దామా? దట్స్ ఇట్. సో ఇక్కడ ఫినిష్ అయిన వెంటనే ఇంకేంకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంట్రడక్షన్. సో మనం సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తాం. సో మనకు మిగిలింది వేరే చరణం మాత్రమే. సో అది 2 టైమ్స్ వస్తుంది, కానీ 2 టైమ్స్ ఓకే నోట్స్ కాబట్టి నేను ఇంకా 1 టైం మీకు ట్యూటోరియల్ నేర్పుతాను. మీరు పార్ట్ వినేసి సో అది స్టెప్ బై స్టెప్గా ఏమేమి నోట్స్ వస్తాయో
మీరే ప్లే చేసుకోండి. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ నేను ప్లే చేసి చూపిస్తాను. ఓకేనండి, ఇది పార్ట్ 1. ఫస్ట్ మనం పార్ట్ 1 చూసేద్దాం. ఇది ఈజీగానే ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి మీకు ఎందుకని మంచి ప్లే చేస్తా. దట్స్ ఇట్. సో దీని కార్డ్స్ సేమ్ ఈ మైనర్ అండ్ ఏ. సో ఎలా జాయిన్ చేస్తాం? సారీ, ఇది ఎలా కౌంట్ అంటే సేమ్ టైం రాదు. ఫస్ట్ ఇది వచ్చాక ఇది వస్తుంది. అలా ఎలాగో మీకు ఇక్కడ మనం ఈ ఫుల్ ట్యూటోరియల్లో న్యూ కార్డ్ స్టార్ట్ చేయబోతున్నాం. దట్ ఈస్ డి మైనర్, D F sharp A. ఓకే, సింపుల్. అది 2 టైమ్స్ వస్తుంది. సో మీకు నేను చాలా మాట్లాడడం వల్ల కన్ఫ్యూషన్గా ఉండి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. దట్స్ ఇట్. ఇది ఆప్షనలే. ఇది కాకుండా మీరు ఇదే 4 ఇచ్చుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో 1 మోర్ టైం చేస్తాం. సో దిస్ ఇస్ ద పార్ట్ 1. ఇది 2 టైమ్స్ వస్తుంది సాంగ్లో. సో మీకు కానీ మర్చిపోయి అంటే మళ్ళీ ఒకసారి వినండి. సో పార్ట్ 2 షిఫ్ట్ అయిపోవడం. దట్స్ ఇట్. ఇది మళ్ళీ 2 టైమ్స్ వస్తుంది. సో అది ఎలాగంటే ఓకేనండి, మళ్ళీ ఇంకొకసారి. దట్స్ ఇట్. సో దీనికి కార్డ్స్ మాత్రం కొంచెం చేంజ్ ఉంటుంది. ముందంతా మనం ఈ మైనర్లో ప్లే చేస్తాం. సో ఈజీ పైకి ఎక్కుతుంది. ఈ మేజర్ స్కేల్ ఇది. సో అది మాత్రం వస్తుంది ఇక్కడ. Scale and A scale. That's it. So ఇది 4 times, ఇది 4 times. That's all. So join చేసి ప్లే చేస్తాం. సో అంటేనండి ట్యూటోరియల్ అయిపోయింది. మీకు షాకింగ్గా ఉండొచ్చు, ఏం కాదు. సెక్షన్ 3లో పార్ట్ 1 ఇక్కడ ప్లే చేస్తాం, పార్ట్ 2 ఇక్కడ ప్లే చేస్తాం. మళ్ళీ వెంటనే మనం పల్లవికి వెళ్ళిపోతాం. ఇంకేంకి
దట్స్ ఆల్. అది ప్లే అయ్యాక మళ్ళీ ఇంట్రడక్షన్ వస్తుంది, అది అయ్యాక మళ్ళీ చరణం వస్తుంది. దాని తర్వాత మన సెక్షన్ 3లో పార్ట్ 2 ఇడయ్యాక మళ్ళీ ఇంట్రడక్షన్ పల్లవి వస్తుంది. దాంట్లో ఇంకా సాంగ్ అయిపోద్ది. సో మా 3 months ముందు నేను ట్యుటోరియల్ పెట్టాను, మళ్ళీ ఇప్పుడే పెడుతున్నాను. సో నా వాయిస్లో చేంజ్ ఉంటుంది, నా నోట్స్ ప్లేయింగ్లో చేంజ్ ఉంటుంది. మీకు కొత్తగా అనిపించవచ్చు. మనం 1000 subscribers రీచ్ అయ్యాక ట్యుటోరియల్ వీడియో ఇదే ఫస్ట్ వీడియో. సో మీకు ఏమైనా ఇబ్బందిగా కలిగినా లేదంటే ఏమైనా అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియో మ్యాక్సిమం సాటర్డే 4 o'clock వస్తుంది. అది పియానో కవర్గానే వస్తుంది. సో వీక్లీ వన్స్ ఏదో ఒక సాంగ్ ట్యుటోరియల్ పెడతాను. మీకు ఏమైనా సాంగ్స్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సాంగ్ నేమ్. సో మీకోసం నేను ట్యుటోరియల్ చేస్తాను. There are many YouTubers and YouTube channels without any promotion. So for them, don't worry. In our Hanma Musical Factory channel, we are promoting new channels. So if you want any promotion, contact this email address and get promoted in action. So please click the bell icon and stay tuned for more updates.